ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం 109 అధ్యాయం 28 వచనం. వారు శపించున్నారు గాని నీవు దీవించుదువు, వారు లేచి అవమానం పొందెదరు గాని నీ సేవకుడు సంతోషించును. నా విరోధులు అవమానం ధరించుకొందురుగాక, తమ సిగ్గునే నిలువుటంగి వలె కప్పుకొందురుగాక. నా నోటితో నేను యెహోవా కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను. అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించెదను. దరిద్రుని ప్రాణమును విమర్శకులు పరచువారి చేతిలో నుండి అతన్ని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కను నిల్చున్నాడు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, దరిద్రతను బట్టి, పరిస్థితులను బట్టి శపించేవారుగా ఉన్నారంట. ఎవరు వారు? శత్రువులు, పగవారు, ద్వేషించేవారు, దూషించేవారు, హేళన చేసేవారు నిన్ను శపించున్నారు. నిన్నైనా నన్నైనా. వాక్యం ఉంటాం మనలో ఎంతోమందికి పగవారు ఉంటారు. ఏ కారణం ఉండదు, వారిని మనం ఏమీ అనవసరం లేదు. మన యొక్క నీడే వారికి అసహ్యంగా ఉంటుంది. వారు ఏం చేస్తారు? శపిస్తారు. వారు శపించున్నారు కానీ నీవు దీవించుదువు. కొన్ని సందర్భాల్లో చాలామంది వారు బంధువులు ఎవరు, స్నేహితులు ఎవరు, వారు పొరుగువారు. అంటే ఏంటి? వారు అన్యులు, బయటవారు అయినప్పటికీ కొంతమందిని ఏం చేస్తూ ఉంటారు? శపిస్తూ ఉంటారు. లేచిన దగ్గర నుంచి వారికి అలవాటు. ఒక మనిషిని చూస్తే ఒక మనిషికి కుదరదు. ఒక మనిషిని చూస్తే ప్రేమించాలనిపిస్తుంది, ఇంకొకరిని చూస్తే శపించాలనిపిస్తుంది. అది హేళనే కావచ్చు, అది వారి యొక్క అలవాటే కావచ్చు. అయితే వారు శపించున్నారు కానీ నీవు దీవించదు. దేవుడు దీవించే దేవుడు. మనుషులైతే శపిస్తారు. పగవారు మనుషులంటే ఎవరు? మనకు తెలియని వారు, మనతో స్నేహం లేని వారు, మనకు ఇష్టం లేని వారు. వారు ఏం చేస్తారు? శపించుచున్నారు కానీ నీవు దీవించదు. దేవుడు దీవించే దేవుడు. వారు లేచి అవమానం పొందెదరు కానీ సేవకుడు సంతోషించును. శపించి ఏం చేస్తారు? ఏమవుతుందంట? అవమానాన్ని పొందుతారంట. కానీ దేవుని బిడ్డలు, దేవుని ప్రేమించేవారు, దేవుని కృప పొందినవారు, ఆయన యొక్క ప్రేమలో నిలిచిన వారు సంతోషభరితులవుతారు. సంతోషానికి కారణమగినట్లు దేవుడు చేస్తున్నాడు. మరి నా విరోధులు అవమానం ధరించుకొందురుగాక. విరోధులు అవమానాన్ని ధరించుకుంటారంట. ఎందుకు? దేవుని బిడ్డలైన వారిని శపించడం బట్టి, దేవుని యొక్క ప్రేమలో నిలిచిన వారిని అవమానపరచాలని చూసిన పరిస్థితులను బట్టి, వారి యొక్క హేళన బట్టి, వారి యొక్క స్థితిగతులు, వారి యొక్క అనుభవాలు, వారి జీవితాల్లో వారి పరిస్థితులను బట్టి ఇతరులను శపించేవారుగా ఉంటారు. దేవుడు చెప్తున్నాడు, దీవించే దేవుడు, సంతోషింపజేసే దేవుడు. ఇంత గొప్ప కార్యం దేవుడు మన జీవితంలో, వాక్యం వింటున్న నీ జీవితంలో, నా జీవితంలో చేస్తున్నాడు. విరోధులు అవమానాన్ని ధరించుకుంటారంట. తమ సిగ్గునే నిలువుటంగి వలె కప్పుకొందురుగాక. ఏదైనా సిగ్గు అంటే తెలియదే ఉంది. పరిస్థితులు వారు అనుకున్నట్లు కాకుండా వేరొక రకంగా జరిగితే సిగ్గు, అవమానంగా ఉంటుంది. అది నిలువుటంగి వలె కప్పుకుంటారంట. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను చెప్తున్న మాటలు కాదు. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను. దేవుడు చేసిన కార్యాలను బట్టి, దీవించిన పరిస్థితులను బట్టి, సంతోషానికి కారణభూతులుగా చేసిన కారణాన్ని బట్టి యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా దేవుడు మనం ఉంచుతున్నాడు. అనేకుల మధ్యను నేను ఆయన స్తుతించెదను. మరి మనం ఏం చేయాలి? మనమే ఇంట్లో ప్రార్థన చేసుకోవడం కాదు, దేవుని సన్నిధిలో అందరి మధ్య స్తుతించాలి. దరిద్రుని ప్రాణము విమర్శకులు పరిచేవారి చేతుల నుండి అతన్ని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కను నిలుచున్నాడు. ఒకసారి కొన్ని సమస్యలు చాలా ఇబ్బందిగా, కష్టంగా
ఎంతో భయంకరంగా, ఎంతో నిరాశగా, ఎంతో కృంగుదలగా ఉంటాయి. కానీ దేవుడు ఏం చేస్తాడు? దరిద్రుని ప్రాణం విమర్శకు లోపరిచి వారి చేతిలో నుండి అతన్ని రక్షించుటకే. ఎవరు విమర్శిస్తున్నారు? విమర్శకు లోపరిచి వారి సాతాను. అదేం చేస్తుంది? ఎప్పుడు వీరిని ఎలాగా సిగ్గుపరచాలి, ఎలా అవమానపరచాలి, ఎలా శపించాలి, ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ దేవుడు దాన్ని ప్రక్కన పెట్టి దాని చేతుల నుంచి రక్షించే దేవుడు. అతను కుడి ప్రక్క నిల్చున్నాడు. ఆయన ఎక్కడ నిల్చున్నాడు? కుడి ప్రక్క నిల్చున్నాడు. కుడి ప్రక్క నిల్చుంటే భయం ఉంటుందా? దేవుడే కుడి ప్రక్క నిల్చుంటే అసలు ఏదైనా భయం, భీతి, నిరాశ ఉంటుందా? ఉండదు. భయం, భీతి, నిరాశ, నిస్పృహలు అన్నీ తొలగించి సమాధానాన్ని ఇచ్చే దేవుడు. ఆయన సమాధానానికి కర్త. మరి మనం ఏం చేయాలి? ఇన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తున్నప్పుడు మనం ఆయన స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన వాక్యం చదవాలి, ఆయన కనపరచాలి. అనేక మధ్యలో ఆయన చేసిన కార్యాలు మనం వివరించాలి. ఇదే ఆయన కోరుకున్నది. మనం సాక్షులుగా నిలబెట్టాడు. మన సాక్ష్యాన్ని మనం అందరికీ ప్రచురం చేయాలి. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మహాప్రేంగుల తండ్రి, కృపగల నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, వారు శపించున్నారు కానీ దీవించదు అన్నావు తండ్రి. తండ్రి, సంతోషాన్ని కలుగజేసిన దేవా తండ్రి, ప్రభా నాయన, అనేకుల మధ్యలో నిన్ను స్తుతించే భాగ్యాన్ని అనుగ్రహించిన దేవా తండ్రి, నువ్వు కుడి ప్రక్క నిల్చుని నీ దీవెనలు, నీ ఆశీర్వాదాలు కుమ్మరిస్తున్న దేవానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. దీవించే దేవుడుగా ఉన్నావు, ప్రేమించే దేవుడుగా ఉన్నావయ్యా. నీ ప్రేమలో నిత్యము నిలిచే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. నీ మీద ఆశ పెట్టుకున్న వారికి కృప దొరుకుతుందన్నావయ్యా తండ్రి. కృప విస్తారంగా ఉంచుతూ అన్ని వేళ అన్ని విషయాల్లో మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మా కుటుంబాలన్నిటినీ ప్రభా తండ్రి ఆశీర్వదించి దీవించి నీ దీవెనకరమైన రెక్కల క్రింద తండ్రి దీవిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామములో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.